మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. మన సీఎం గారు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ అయితే మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై చాలా మందికి క్లారిటీ అనేది కొంచెం తక్కువ. అయితే మనం ఈ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వడం కోసం ఉపాధ్యాయుల దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు ఈ స్కీమ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. సార్, ప్రభుత్వం అయితే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం అంటే మొదలు పెట్టడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల విద్యార్థులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయా అని మీరు చెప్తారు? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచానికి బ్రహ్మాండంగా పరిచయం అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రాచుర్యాన్ని పొందుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం ఏంటంటే క్వాలిటీ. ఏంటి క్వాలిటీ? ఎక్కడైతే నాణ్యత ఉంటుందో అక్కడ మాత్రమే బ్రహ్మాండమైనటువంటి దానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క సూత్రాన్ని బ్రహ్మాండంగా ఆచరణలో పెట్టి ఆలోచించి అమలు చేసినటువంటి ఏకైక దేశం జపాన్. అలాంటి ఎక్కడో అధపాతాళానికి పోయినటువంటి జపాన్ ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అన్ని రంగాల్లో చాలా వేగంగా ఎదిగి వాళ్ళ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలబడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నాణ్యత అండి. అంటే మనుషుల లోపల ఉండేటువంటి అంతర్భాగంలో ఉండేటువంటి స్వశక్తితో ఉండేటువంటి ఆ క్వాలిటీని బయటకు తీసుకురావడం. అంటే లోపల ఉన్నటువంటి వాడి స్కిల్ ఏదైతే ఉందో అది తీసుకుని వచ్చి ఈ సమాజానికి అది ఎంత వరకు ఉపయోగపడుతుందో అంత ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు ప్రజలని విపరీతంగా ఆ యొక్క ఉద్యమంలోకి తీసుకెళ్లగలిగింది జపాన్. అదే పందాలో కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మొన్న ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఈ యొక్క స్కీమ్ ని 4వ చట్టంగా 4వ బిల్లుగా బ్రహ్మాండంగా సంతకం చేశారు. ఏంటంటే వాటిలో మాణిక్యాలను వెలికి తీసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం అండి ఇది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, వారి పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క విద్యార్థులకి సరైనటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సపరేట్ గా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాతిపదిక మీద తీసుకొచ్చే దీనిని వీళ్ళందరికీ చాలా చక్కగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కావలసినటువంటి ఆ నాణ్యతతో కూడుకున్నటువంటి నైపుణ్యంతో కూడుకున్నటువంటి అన్ని రకాల హంగులని వారి సొంతం చేసేటువంటి ప్రాతిపదికలో భాగంగా ఈ బిల్లు రాబోతా ఉంది. ప్రత్యేకంగా ఇలాంటి విద్యార్థుల్లో అనేకమైనటువంటి లోపాలు కనపడకుండానే మనకు కనిపిస్తున్నాయి ప్రస్ఫుటంగా. ఆ లోపాలంటిని కూడా పూరించి వీరందరినీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి స్థాయికి తీసుకెళ్లడానికి ఇవాళ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులు నేటి యువతరానికి నిజంగా ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక అవకాశం. ఎవరైతే దీన్ని అవకాశాన్ని వాడుకుంటారో, అందిపుచ్చుకుంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఇవాళ ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా మనం ఆకాశపు అంచుల్ని మనం తాకాలంటే ఈ నాణ్యతతో కూడినటువంటి నైపుణ్యంతో కూడుకున్నటువంటి అంశాలు మన సొంతం అయితే ప్రపంచం అంతా కూడా వచ్చి మన పక్కన చేరుతుంది. ప్రతి వాళ్ళు మనలో కోరుకుంటారు. ఎక్కడైనా సరే, ఏ రంగంలోనైనా సరే దాంట్లో మనం నెంబర్ 1 గా తయారు కావాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా చాలా అవసరం అని గుర్తించి, కాబట్టి విజనరీ ఉన్న నాయకులు ఎక్కడైనా సరే ప్రపంచంలో ముందు చూపున్నటువంటి నాయకులు ఎవరైనా సరే నేటి యువతరాన్ని ఆ వైపు పయనించి అలాగని తీసుకెళ్లగలిగితే ఇవాళ మనం కూడా ప్రపంచం నెంబర్ 1 స్థాయికి ఇవాళ మన భారతదేశం నిలబడుతుంది. దీనికి ప్రభుత్వాలు బ్రహ్మాండంగా చేయూతనిస్తున్నాయి. దీన్ని ప్రతి విద్యార్థి కూడా చాలా చక్కగా దీన్ని అందిపుచ్చుకొని ఆ విధంగా దీన్ని కానీ వాళ్ళు కానీ ఆ వైపు కానీ పయనించగలిగితే బ్రహ్మాండంగా వీళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని పొలపాన్పు మీద వాళ్ళు నడిచేదానికి కావాల్సిన ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇట్ ఇస్ హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. సార్, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ వల్ల విద్యార్థులకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని మీరు చెప్తారు? స్కిల్ డెవలప్మెంట్ వల్ల విద్యార్థులకు చాలా లాభాలు ఉన్నాయి. గతంలో కూడా 2014-2019 మధ్యలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల స్కిల్ సెంటర్లు పెట్టి చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులకి, పాలిటెక్నిక్ విద్యార్థులకి స్కిల్ పరంగా శిక్షణ ఇచ్చారు. దానివల్ల ఎన్నో లక్షల మంది
ఆ స్కిల్ని ఉపయోగించుకొని చాలామంది ఉద్యోగాలు సాధించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చదువుకొని నిరుద్యోగం ఉన్నటువంటి వాళ్ళని శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏ రంగంలో ఏ దీంట్లో వాళ్ళు నైపుణ్యం ఉన్నారో వాళ్ళకి ఆ పరంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి మరి వాళ్ళని స్కిల్ పరంగా బాగా తయారు చేసినట్లయితే వాళ్ళు మరి ఉద్యోగ రంగాల్లో రాణించి అటు భారతదేశానికి, ఇటు రాష్ట్రానికి వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కూడా ఆసరాగా ఉండటానికి ఎంతో అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్కిల్ సెన్సెస్ మీద 4వ సంతంగా పెట్టి రాష్ట్రంలో ఏ విద్యార్థి అయినా సరే ఏ రంగంలో వాళ్ళు రాణించి ఉన్నారు, ఆల్రెడీ ఎంతమంది స్కిల్ నేర్చుకొని ఉన్నారు, ఇంకా ఎంతమంది మనం నేర్పించాలి, మరి ఆ విధంగా మళ్ళా స్కిల్ సెంటర్లు డెవలప్ చేసి అనేక ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లు డెవలప్ చేసి వాళ్ళకి ఈ నిరుద్యోగుల్ని అందరూ కూడా అక్కడికి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళు రాణించి వాళ్ళు తద్వారా ఉద్యోగాలు పొంది మరి వాళ్ళ కుటుంబాలకి ఎంతో బాసటగా పిలుస్తారు. దానివల్ల రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుంది. అదేవిధంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక డెవలప్ అయినటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి ఈ స్కిల్స్ అనేటువంటి ప్రోగ్రాము చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మన సీఎం చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ని మొదలు పెట్టడం అయితే జరిగింది. ఈ స్కీమ్ విద్యార్థులకి, నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగాలు కలిగిస్తుందని మీరు భావిస్తారు? ఈ మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు పరిపాలన చేసినప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము అనేది కొన్ని సందర్భాలలో నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. విద్యార్థులకు చాలా రకాలుగా ఉపయోగపడటం, కొంతమంది విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని మంచి భవిష్యత్తుకు వెళ్ళిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కొంచెం కనుమరుగు అయినట్టుగా అనిపించింది. మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, మరలా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మరలా పునరుద్ధరింప చేయటం అనేది ప్రత్యక్షముగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గతంలో విజయవాడలో ఒక సెంటర్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఆ ఆర్గనైజేషన్ ద్వారా పిల్లలకి ఒక మోటివేషనల్గా అధికారులతోటి ఒక చర్చను ఏర్పాటు చేయించి అధికారులను సమన్వయపరిచి విద్యార్థులని వొకేషనల్ గ్రూపులు అయితేనేమి, గవర్నమెంట్ వ్యవస్థలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ విద్యార్థులలో చదువుకుంటూ ఉద్యోగం చేయాలని కొంతమంది, చదువు ఆపేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కొంతమంది విద్యార్థులకి చాలా ఆసరాగా ఉన్నింది. ఇది మళ్ళా పునరుద్ధరింపజేయటం అనేది చాలా మంచి సంతోషించదగ్గ విషయము. ఇది స్వాగతించాల్సిన విషయం. నా పేరు కాశీరత్నం, టిఆర్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మ్యాథ్స్ లెక్చరర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. మన సీఎం చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్ నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు చెప్తారు? ఈ స్కీమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినందు వలన విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్ల ఉపయోగకరంగా ఉంటుందంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు ట్రైన్ పొందుతారు. పొందినటువంటి విద్యార్థులకి వాళ్ళు ఏదన్నా ఉపాధి చూపించుకోవడానికి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి జాబ్ చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం మేడం. నమస్తే మేడం, సీఎం గారు స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ వలన విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని మీరు భావిస్తారు? ఓకే, స్కిల్ డెవలప్మెంట్ గురించి నిజం చెప్పాలంటే 10+2 ఎస్పెషలీ. సో వాళ్ళకి ఇవి చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది
మంచిగా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే బ్యూటీ పార్లర్ కోర్సెస్ కావచ్చు, లేదంటే టైలరింగ్ కావచ్చు, మళ్ళీ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్ లాగా ఉన్నారు, సో ఇది కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ కిందకి వస్తుంది. వీడియో ఎడిటింగ్ కానీ, కెమెరామ్యాన్, ఫోటో షూట్స్, సో రకరకాల కేర్ టేకర్, ఎస్పెషల్లీ అంటే నేను వినేటివి ఏంటంటే సిటీలలో ఎక్కువ కేర్ టేకర్ గా చాలా డిమాండ్ ఉంది అనేసి, పర్సనల్ ట్రైనింగ్, కేర్ టేకర్ ఇవి చాలా డిమాండ్ ఉంది. సో దాని మీద కోర్సెస్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ తో ఇవి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో దీంట్లో వీళ్ళు బాగా ఒక 1 year కోర్స్ చేసినట్టు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తో వీరికి +2 అంటే ఇంటర్ అయిపోయిన వెంటనే మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్, అంటే చాలా సేపు వెయిట్ చేసి బీటెక్ అవన్నీ చదివిన కూడా చాలా మంది పిల్లలకి జాబ్స్ అనేది ఇప్పుడు రెసెషన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి, సో ఇంటర్ పిల్లలు ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఆన్లైన్ ద్వారా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా కోర్స్ నేర్చుకుంటే మంచిగా వాళ్ళకు ఒక అంటే పర్ మంత్ శాలరీ అనేసి ఉంటుంది. సో మా సిటీలో కూడా మంచిగా వీటి మీద ఒక అవగాహన ఉంది, మంచిగా జాబ్స్ ఉన్నాయి. కొరియర్ బాయ్ లాగా కూడా వెళ్ళొచ్చు, లేదంటే హార్డ్వేర్ గా ఏమన్నా ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ, హార్డ్వేర్ మొబైల్ ఫోన్స్ లో ఏమైనా రిపేర్ వర్క్, చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఏమన్నా ఇవి నిజం చెప్పాలంటే ఇది చాలా ఇంత ముందు వరకు అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి కొంచెం సప్రెస్ గా ఉంది, అంటే దేని టాక్ లేదు అసలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వం వల్ల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ గురించి మళ్ళీ అవగాహన వస్తే పిల్లలు ఎవరైతే నిజంగానే వాళ్ళ స్కిల్ అయితే దాగి ఉందో ఆ నైపుణ్యాన్ని మనం బయట తీసుకురావడానికి ఇది ఒక మంచి నేను చెప్పాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది నిజంగా పిల్లలందరికీ ఒక గుడ్ ఫార్చ్యూన్, అంటే ఒక మంచి గుడ్ లక్, ఒక గుడ్ వాళ్ళకు భవిష్యత్ అనేది బాగుంటుంది అనేసి అంటున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, సీఎం గారు స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ వలన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్తారు? కొత్తగా ఏర్పడినటువంటి మన స్టేట్ గవర్నమెంట్ గౌరవనీయులు ముఖ్యులు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందే దీన్ని ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు కానీ లేదా గ్రామీణ విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ ఏ విద్యార్థులు అయితే కంప్లీట్ చేసి ఉంటారో పై చదువులకు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటూ ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఉండేటువంటి కంపెనీలలో కానీ ఎక్కడైనా సరే పరిశ్రమలలో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఈ యొక్క పరిశ్రమను లేదా కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. కావున గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థులకు కూడా ప్రతి పరిశ్రమలలోనూ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశాన్ని తీసుకురావడము మన ఏపీ స్టేట్లో ముఖ్యమైన అంశం. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఇలాంటి మరిన్ని వార్తలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్తో సతీష్ కుమార్.